మీరు చలికాలంలో పెరుగు తింటారా? ఇష్టంగా మజ్జిగ తాగేస్తున్నారా? వామ్మో! అలా అయితే మీకు జలుబు చేయదా? అంటుంటారు కొందరు. పైగా కూల్ వెదర్‌లో పెరుగు తింటే జలుబుతో పాటు గొంతు నొప్పి, జ్వరం వస్తాయని, గొంతులో కంఫం పేరుకుపోతుందని చెప్తుంటారు. అంతేకాకుండా పెరుగులో చలువ చేసే గుణాలుంటాయి కాబట్టి శ్వాసకోశ సమస్యలు అధికమవుతాయని భావిస్తుంటారు. కానీ ఇవన్నీ కేవలం అపోహలే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాస్తవానికి పెరుగు తినడానికి కాలాలు, సీజన్లతో సంబంధమే లేదు. ఎప్పుడు తిన్నా ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చలికాలంలో తింటే జలుబు, గొంతు నొప్పి, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే చలికాలంలో ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లని పెరుగును వెంటనే తినొద్దు. ఉష్ణోగ్రత స్థాయిలో పెట్టి తినడం మంచిది. చలికాలంలో పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ, ఆరోగ్యం మెరుగుపడుతుంది. అజీర్తి, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఆహారాన్ని సులువుగా విచ్ఛిన్నం చేసే బ్యాక్టీరియాలు పెరుగులో ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇందులో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, బి12 పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను, కండర ద్రవ్యరాశిని పెంచుతాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది కాబట్టి చలికాలంలో తింటే చర్మం ఆరోగ్యానికి మంచిది. వృద్ధాప్య ఛాయలను నివారించడంలో పెరుగు మెడిసిన్లా పనిచేస్తుంది. పెరుగులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును, దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి పెరుగుని చలికాలంలో తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయన్న అపోహను తీసేయండి.